హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారో, ఎవరైతే వెయిట్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారో వారందరి కోసం అద్భుతమైన లెమన్ టీ రెసిపీ చెప్పబోతున్నాను. ఈ టీ బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. దీనికోసం 1/2 టీ స్పూన్ బేసిల్ సీడ్స్ అంటే సబ్జా సీడ్స్ని నానబెట్టుకుంటున్నాను. టీ తయారు చేయడానికి 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టీ మరిగించుకోవడానికి నేను ఈ కప్పుతో 2.5 కప్పుల నీళ్ళని మరిగించుకుంటున్నాను. టీ మరిగిన తర్వాత నాకు 2 కప్పుల టీ తయారవుతుంది. సో ఈ క్వాంటిటీ 2 పీపుల్కి సరిపోతుంది. చూడండి, నీళ్లు మరిగిన తర్వాత దీంట్లోకి 1 ఇంచ్ ఫ్రెష్ అల్లం ముక్కను తీసుకుంటున్నాను. మనకి అల్లం ఎన్నో రకాల డైజెషన్ ప్రాబ్లమ్స్కి ఇంకా లంగ్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఉన్న మ్యూకస్ని క్లీన్ చేయడానికి అంటే కఫాన్ని క్లీన్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మరిగే నీళ్ళల్లోకి అల్లాన్ని వేసుకొని అలాగే 1 రెమ్మ పుదీనాను వేసుకుంటున్నాను. పుదీనా కూడా యాంటీ ఫంగల్గా యూస్ అవుతుంది. ఎన్నో రకాల అలర్జీస్ నుంచి మనల్ని తప్పిస్తుంది. చూడండి, అల్లం పుదీనాలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ నీళ్ళలోకి దిగిన తర్వాత 4 టీ స్పూన్స్ బెల్లాన్ని వేసుకుంటున్నాను. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు షుగర్కి బదులుగా బెల్లాన్ని యూస్ చేసుకోండి. బెల్లం అమేజింగ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కూడా. ఇలా తయారైన ఈ టీ మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి, గట్ హెల్త్ని కాపాడడానికి ఎంతో బాగా యూస్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆపేసి టీ సర్వ్ చేసుకోవడానికంటే ముందు 5-6 చుక్కల నిమ్మరసాన్ని వేసేసుకుంటున్నాను. లెమన్ మనకి యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగింది అండ్ ఎన్నో రకాల బ్యాక్టీరియాస్, వైరసెస్ నుంచి పోరాడుతుంది. రిచ్ ఇన్ విటమిన్ సి. తర్వాత నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా వేసుకుంటున్నాను. సబ్జా సీడ్స్ సాల్యుబుల్ ఫైబర్స్ అండ్ మెగ్నీషియం, కాల్షియం రిచ్ కూడా. మరిగించుకున్న టీని ఫిల్టర్ చేసుకొని సర్వ్ చేసేయండి. ఈ టీ నేను నా డైలీ రొటీన్లో భాగంగా చేసుకున్నాను అండ్ అమేజింగ్ రిజల్ట్స్ చూశాను. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.